మార్కెట్ బ్రేక్అవుట్కి వచ్చి మళ్ళీ బ్యాక్ స్టెప్. బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసిన వారికి మార్కెట్ నిరాశే మిగిల్చింది. మార్కెట్ ఈజ్ సుప్రీం అని మరొక్కసారి చెప్పింది. మనల్ని మార్కెట్ ఫాలో అవ్వదు, మార్కెట్ని మనం ఫాలో అవ్వాలని చెప్పింది. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ని అబ్జర్వ్ చేశాను. ఇట్ ఈస్ బుల్లిష్ క్యాండిల్. ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేశాను, బట్ నాట్ హ్యాపెన్. ఈ 2 సపోర్ట్స్ వరకు వాల్యూమ్స్ ఇంక్రీజ్ కాలేదు అండ్ ఇక్కడ బౌన్స్ అవ్వడానికి కూడా ట్రై చేశాయి, బట్ సెల్లర్ స్ట్రాంగ్గా పుష్ చేశారు ప్రైస్ని. ఈ క్యాండిల్స్లో వాల్యూమ్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఇండెక్స్లో, బట్ ఆప్షన్ చార్ట్లో వాల్యూమ్స్ కనిపించలేదు. బట్ ఎంట్రీ సిగ్నల్స్ అండ్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. నేను బేరిష్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేను కాబట్టి బికాస్ ఆఫ్ సో మెనీ హర్డిల్స్ వల్ల ఎంట్రీ సిగ్నల్స్ వచ్చినా ఈరోజు ట్రేడ్ తీసుకోలేదు. ఇది నా కోర్స్ బ్రాడ్కాస్ట్ షార్ట్ ఈ రోజుది. టుమారోస్ మార్కెట్ ప్లాన్ ఈ వాల్ అండ్ సపోర్ట్ మధ్యలో, అంటే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయ్యాక ప్రైస్ యాక్షన్ అండ్ రిస్క్ టు రివార్డ్ని బట్టి ట్రేడ్ ప్లాన్ చేస్తా. ఒకవేళ ఈ వాల్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఓపెన్ అయితే, అంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయితే అది కన్ఫ్యూజన్ మోడ్. ప్రైస్ యాక్షన్ అండ్ రిస్క్ టు రివార్డ్ని బట్టి ట్రేడ్ ప్లాన్ చేస్తా. ఒకవేళ ఈ సపోర్ట్ కింద ఓపెన్ అయితే, అంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ప్రైస్ యాక్షన్ అండ్ రిస్క్ టు రివార్డ్ని బట్టి పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తా. టుమారోకి రెసిస్టెన్స్ లెవెల్స్ ఫస్ట్ 25,000, సెకండ్ 25,200 అండ్ సపోర్ట్స్ ఫస్ట్ 24,820, సెకండ్ 24,690, థర్డ్ వన్ 24,540. Like and share to reach for more users. Comment your view on market and follow for more daily analysis videos.